చాలా ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంటారు. మిగతా ముఖ్యమంత్రుల కంటే ముందుగా టెక్నాలజీని అందిపుచ్చుకుంటారు. ఇంతవరకు మనకు తెలుసు. కానీ సడన్గా మాయమైపోతారని తెలియదు. సడన్గా మాయమైపోతారు. మామూలుగా నాయకులు కానీ లేకపోతే ఎవరమైనా ఏదైనా టూర్ మీద వెళ్తే వేరే ఖండాలకు వెళ్తాం మనం. కానీ ఇప్పుడు ఆయన ఏ గ్రహానికి వెళ్ళారో తెలియదు, ఎక్కడికి వెళ్ళారో తెలియక జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన మీడియా, ఆయన మనుషులు అందరూ తెగ భయపడిపోతున్నారు, బాధపడుతున్నారు పాపం. చంద్రబాబు నాయుడు గారు ఎటు వెళ్ళారో తెలియక. అర్థం కాని విషయం ఏంటంటే, ఒకటి జగన్మోహన్ రెడ్డి గారి పర్మిషన్ కావాలా ఎటైనా వెళ్ళడానికి. చంద్రబాబు నాయుడు ఆయన ఎటైనా వెళ్ళడానికి జగన్మోహన్ రెడ్డి పర్మిషన్ ఏమైనా కావాలి, తీసుకోవాలా? జగన్మోహన్ రెడ్డికి కావాలి, కోర్టు పర్మిషన్ కావాలి. కోర్టుకి చెప్పకుండా, కోర్టు అనుమతి లేకుండా ఆయన కాలు తీసి కాలు పెట్టలేడు ఎక్కడికి. చంద్రబాబు నాయుడు గారికి అది లేదు. ఎందుకంటే హీఈస్ క్లీన్, హీఈస్ మిస్టర్ క్లీన్. అది ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, అసలు చంద్రబాబు నాయుడు గారు ఎటు వెళ్ళారు అనేది ఒక పాయింట్. రెండోది, జగన్మోహన్ రెడ్డి గారు, జగన్ అండ్ కో అండ్ మీడియా, జగన్ మీడియా, బ్లూ మీడియా, వీళ్ళ బాధ అంతా చంద్రబాబు నాయుడు గారు వెళ్ళాడనా విదేశాలకి, లేకపోతే సంబరాలు చేసుకోవడానికి తాగి తైతక్కలాడడానికి వెళ్ళాడనా వీళ్ళ బాధ అర్థం కావట్లా. అదేమంటే భార్యను తీసుకుని వెళ్ళాడు సంబరాలకు. నేను మామూలుగా అయితే భార్యను తీసుకుని వెళ్ళాడు అని అంటే అసలు డిబేట్ లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా వెళ్ళారుగా. కానీ నాకు ఈ సెలబ్రేషన్స్ కోసం వెళ్ళారని పెట్టారు. చంద్రబాబు నాయుడికి సెలబ్రేషన్ ఏంటి? ఎప్పుడన్నా ఉందా? 40 ఏళ్ళ రాజకీయ జీవితంలో చంద్రబాబు నాయుడు వెళ్ళి సెలబ్రేషన్స్ చేసుకున్నారని, ఒక్క సంక్రాంతి పండగకి ఆ నారావారిపల్లి వెళ్ళి ఆ 2 రోజులు ఏమో పండగ గ్రామస్తులతో బంధువులతో కలిసి రావడం తప్ప, ఎప్పుడన్నా వెళ్ళి పబ్బులకి వెళ్ళాడని, లేకపోతే ఇంకేదో సెలబ్రేషన్స్కి వెళ్ళాడని ఎప్పుడన్నా చూసామా? ఇదంతా ఏంటంటే మధ్యాహ్నం 3:30కి, ఇవాళ మధ్యాహ్నం 3:30కి సాక్షి మీడియాలో వాళ్ళు ఒక కథనం ప్రచురించారు వాళ్ళ డిజిటల్లో. ఏమంటే, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విదేశీ పర్యటన వివాదాస్పదంగా మారింది. నోట్ దిస్ పాయింట్, వివాదాస్పదంగా మారింది. ఏంటా వివాదం? అటు ప్రభుత్వ ఇటు అధికార వర్గాలనే విస్మయానికి గురి చేస్తూ ఈ ఉదయం ఆయన లండన్ వెళ్ళినట్టు సమాచారం. మీరు చూడొచ్చు, నేను చదువుతున్నది అక్కడ సాక్షి వాళ్ళ మీడియాలో ఉన్నది మీరు చూడొచ్చు. తర్వాత నెక్స్ట్ క్లిప్ వేరే చూపిస్తాను, కానీ ఆయన తెచ్చే సాక్షిలో ఉన్నది చెప్తున్నాను. అయితే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసమే ఆయన వెళ్ళి ఉంటారని టీడీపీ వర్గాలు జోరుగా కూడా చర్చించుకోవడం కొసమెరుపంట. టీడీపీ వర్గాలు చర్చించుకోవడం కొసమెరుపు. ఇక మరి మనం కూడా చర్చించవచ్చు కదా. టీడీపీ వర్గాలే చర్చించుకుంటుంటే వాళ్ళ నాయకుడు ఎడిపోయాడు తెలియక పాపం కింద మీద అయిపోతుంటే మనం చర్చించుకుంటే ఎలా ఉంటాం? ఉండవల్లి నుంచి హైదరాబాదుకు, అక్కడి నుంచి అటే లండన్కు అత్యంత రహస్యంగా సాగింది ఆయన పర్యటన. ముందేమో సమాచారం, తర్వాత ఏమో సాగిందని కన్ఫర్మేషను. ఎవరో ఈ జర్నలిజం ఏంటో, మరి ఈ ఎథిక్స్ ఏంటో. అయితే పదే పదే విదేశీ పర్యటనల వెనుక మతలబు ఏంటనే చర్చ జోరందుకోలా, జోరీగల్లాగా అందుకున్నారు మీరు. ఇప్పుడు ఏడాదిలో ఇప్పటికే చంద్రబాబు 6 సార్లు విదేశాలకు వెళ్ళారు. సీఎం హోదాలో పెట్టుబడుల సాధన పేరు చెప్పి కుటుంబ సభ్యులతో వ్యక్తిగతంగా పర్యటించిన సందర్భాలే ఉన్నాయి. కుటుంబ సభ్యులతో వ్యక్తిగతంగానే పర్యటించాయంట.
అయితే సీఎం హోదాలో ఉండి కూడా అంత రహస్యంగా పర్యటనలు చేయడం ఎందుకు అనే చర్చ మొదలైంది. ఇప్పుడు ఈ రహస్యం అనే దాన్ని నోట్ చేసుకో, ఇది కూడా నోట్ చేసుకోండి దయచేసి. ఇప్పుడు అటు చంద్రబాబు తనయుడు నారా లోకేష్ కూడా తరచూ రహస్య పర్యటనలు చేస్తుండడం, కనీస సమాచారం లేకపోవడం తెలుగుదేశం పార్టీలోనూ తీవ్ర చర్చనీయాంశమైంది. ప్రస్తుతం లోకేష్ విదేశీ పర్యటనలో ఉన్నాడు. అందుకే నిన్నటి ఏపీ కేబినెట్ భేటీకి కూడా హాజరు కాలేదు. రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న, నోట్ దిస్ పాయింట్ ప్లీజ్, రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న కూటమి నేతలు చంద్రబాబు, పవను, నారా లోకేష్లు మాత్రం విలాసాల విషయంలో తగ్గేదేలే అంటున్నారు. ముగ్గురు తాగి తందనాలు ఆడుతున్నారు వీళ్ళ లెక్క ప్రకారం. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా ఒప్పుకున్నారు, రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది అని ఒప్పుకున్నారు. ఒకవైపు అడ్డగోలుగా అప్పులు చేస్తూనే ప్రత్యేక విమానాలు, హెలికాప్టర్ల ఖర్చుతో రాష్ట్ర ఖజానాకు చిల్లు పెడుతుండడం సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. ప్రత్యేక విమానాలు, హెలికాప్టర్లు వాడడం గురించి జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన మీడియా ఇతరులకు పాఠాలు చెప్పాలి, మనం వినాలి. ఇక 6 కిలోమీటర్లకు హెలికాప్టర్ వాడాడు జగన్మోహన్ రెడ్డి, 6 కిలోమీటర్లే. ఆయన ప్రత్యేక విమానాల గురించిను హెలికాప్టర్ల గురించి ఇక్కడ మనకి నీతులు చెప్తాడు. సో ఇక్కడ ఎందుకు నోట్ చేసుకోమన్న పాయింట్స్లో ఒకటి, ఫస్ట్ది ఏంటంటే అటు ప్రభుత్వ ఇటు అధికార వర్గాల్లో విస్మయాన్ని గురి చేస్తూ ఈ ఉదయం ఆయన లండన్ వెళ్ళినట్టు సమాచారం. సమాచారం అంటే ఏంటండి, ఎవరికి తెలియకపోవడం, ఏదో ఆ నోట ఈ నోట ఇంటేనే కదా అది తెలుస్తోంది. విశ్వసనీయ వర్గాల భోగట్ట సమాచారం చెప్పుకుంటున్నారు, ఇట్లాంటి పదాలు వాడతాం జర్నలిజంలో ఇలాంటి పదాలు ఎప్పుడు వాడతామంటే అధికారికమైన కన్ఫర్మేషన్స్ లేనప్పుడు సమాచారం అధికార వర్గాలు అంటున్నాయి, ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి, ఇట్లాంటి పదాలు వాడతాం. ఇప్పుడు నేను ఇంకొక క్లిప్ చూపిస్తా, ఆంధ్రజ్యోతి, అది కూడా చూడండి మీరు. ఇవాళ అది క్లియర్గా ఇవాళ పత్రికలో ఉంది. నేటి నుంచి సీఎం చంద్రబాబు విదేశీ పర్యటన. మరి రహస్యం ఎక్కడుందండి? పైగా అది క్యాబినెట్ అయినాక అక్కడ కూర్చుని ఉన్న ఫోటో వాళ్ళ మంత్రులతో, అంటే వాళ్ళకి చెప్పేయలేడు ఆయన. పైగా అది పేపర్లో వచ్చింది, వాళ్ళ ఆంధ్రప్రదేశ్ ఎడిషన్లో, ఆంధ్రజ్యోతి ఏపీ ఎడిషన్లో చూసుకుంటే అందరికి కనపడుద్ది. వీళ్ళు మధ్యాహ్నం 3:30కి వాళ్ళ వెబ్సైట్లో పెట్టి సమాచారం విశ్వసనీయంగా తెలిసింది, ఇలాంటి సోది కబుర్లు. అసలు చంద్రబాబు నాయుడు గారు భువనేశ్వరి గారితో సెలబ్రేషన్స్కి వెళ్ళాడంట. ఆంధ్రప్రదేశ్లో 1% అయినా నమ్ముతారా? 1% అయినా. పైగా అసలు ఆ మీడియా చైర్మన్ భారతి గారు నమ్ముతారా? వీళ్ళు రాశారు, జగన్మోహన్ రెడ్డి గారి గ్యాంగ్ రాశారేమో, కానీ ఆవిడైనా నమ్ముతారా సెలబ్రేషన్స్కి వెళ్ళారని? సెలబ్రేషన్స్ అంటే ఏంటి? న్యూ ఇయర్ సెలబ్రేషన్స్. పైగా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అంటే ఫుల్ బ్యాష్ ఉంటుంది, ఉర్రూతలు ఊగించే, కిక్కెక్కించే ఇవి ఉంటాయి. చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి ఇప్పుడు అవి పట్టుకొని డ్యాన్సులు వేస్తాడు అక్కడ. సో ప్రత్యేక విమానాలు, హెలికాప్టర్లు ఎక్కడికి వెళ్ళారు ఏంటి? 6 సార్లు వెళ్ళారంట. ఈ డబ్బులన్నీ అప్పుల పాలైపోయింది రాష్ట్రం, అయినా కూడా వీళ్ళు సోకులు చేసుకుంటున్నారు అనేది వీరి యొక్క బాధ, ఆవేదన, కడుపు మంట, గ్యాస్ ట్రబుల్ చాలా ఉన్నాయి. వీటి మీద అసలు ఎందుకు వెళ్ళారు? తెలుగుదేశం పార్టీలే వేరు జోరుగా చర్చించుకుంటున్నాయని కూడా రాశారుగా. అధికారులే అవాక్ అయిపోయారని అన్నారు కదా. సో ఏంటో అవాక్ అవడం ఏంటో, టీడీపీలో ఏం చర్చించుకుంటున్నారో, ఈయన ఎక్కడికి వెళ్ళిపోయారో, ఏ గ్రహాల్లోకి వెళ్ళిపోయారో, మళ్ళీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు మరి వాళ్ళెంత కంగారు పడాలో, మా నాయకుడు ఎక్కడికి వెళ్ళారో తెలియక వాళ్ళు అనుకుంటారు కదా, అయ్యో మా నాయకుడు ఎటు వెళ్ళాడని. సో మరి అవన్నిటికీ సమాధానాలు ఎత్తుకుందాం ఒక చిన్న బ్రేక్ తర్వాత.